బెంగాల్లో బీజేపీ సాధించిన బంపర్ విక్టరీ తూర్పు భారతదేశంలో ఒక రేంజ్లో టెన్షన్ క్రియేట్ చేసింది. బెంగాల్లో కమలం వికసించడం బోర్డర్ అవతల ఉన్న బంగ్లాదేశ్లో ఇంతలా వణుకు పుట్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈరోజు యావత్ భారతదేశం ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. బీజేపీ పవర్లోకి వచ్చిన వెంటనే బోర్డర్ దగ్గర బంగ్లాదేశ్ గవర్నమెంట్ అక్కడ మిలిటరీ ఇంతలా చెమటలు పట్టేలా అసలు ఎలాంటి స్కెచ్ వేస్తుంది అని. భారతదేశానికి భయపడి బంగ్లాదేశ్ కేవలం అస్సాం నుండి బెంగాల్ వరకు ఉన్న తన బోర్డర్ మొత్తం మీద మిలిటరీని పెంచడమే కాకుండా ఆ ఏరియా మొత్తాన్ని హై అలర్ట్లో ఉంచిందనే షాకింగ్ న్యూస్ బయటకు రావడంతో ఈ క్వశ్చన్ ఇప్పుడు మరింత బలంగా మారుతుంది. ఒకప్పుడు దొంగచాటుగా వచ్చే వాళ్లకు ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉన్న ఆ 102 కిలోమీటర్ల బోర్డర్ ఏరియాలో ఇప్పుడు కనీసం ఒక పక్షి కూడా ఎగరడానికి భయపడుతుంది. అసలు బోర్డర్ దగ్గర ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ ఏమైనా భారతదేశాన్ని ఎదుర్కోవడానికి డేర్ చేస్తుందా, లేక లోపల ఇంకేదైనా పెద్ద ప్లాన్ నడుస్తుందా? ఈ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. బెంగాల్లో జరుగుతున్న ఈ లీడర్షిప్ మార్పు ఢాకాలోని పెద్దలందరికీ వణుకు పుట్టిస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ మెజారిటీతో గెలిచినప్పటి నుండి బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్కు రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. ఇక మీదట బోర్డర్ దాటడం అనేది అంత ఈజీ కాదు అన్న విషయం వాళ్లకు అర్థమైపోయింది. ఆ టెన్షన్ వాళ్ళ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది 2026 సంవత్సరం. ఇక్కడ బోర్డర్ దగ్గర ఏమాత్రం కేర్లెస్గా ఉన్నా సరే అసలు వదిలే ఛాన్స్ లేదని మన ఆర్మీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. భారతదేశం ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఫోర్స్తో ముందుకు వెళ్తుంది. బంగ్లాదేశ్ టెన్షన్ పడుతుంది అనడానికి అతిపెద్ద ప్రూఫ్ ఏంటంటే వాళ్ళ జసోర్ నుండి బెనపోల్ వరకు తమ ప్యాట్రోలింగ్ను ఒక రేంజ్లో పెంచేశారు. మామూలుగా ఇలాంటి సెక్యూరిటీ యుద్ధం వచ్చే టైంలో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇదంతా ఇంత సడన్గా ఎలా జరిగింది? భారత్ ఫాలో అవుతున్న జీరో టాలరెన్స్ పాలసీ ఇప్పుడు తమకు పెద్ద దెబ్బ కొడుతుందని వాళ్ళు రియలైజ్ అయ్యారా? ఇదంతా కేవలం బెంగాల్ గురించే కాదు, అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వా శర్మ చేసిన ఒక స్ట్రాంగ్ కామెంట్ వల్ల మొదలైన భయం ఇది. అక్రమంగా వచ్చే వాళ్ళ మీద ఆయన చూపించిన బిహేవియర్ చూసి బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొత్తం షేక్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా కనిపిస్తుంది. జసోర్ 49 బీజీబీ, కుల్నా 21 బీజీబీ కమాండింగ్ ఆఫీసర్లు తమ సైనికులకు ఒకటే ఆర్డర్ పాస్ చేశారు. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు అని గట్టిగా చెప్పేశారు. సుమారు 102 కిలోమీటర్ల పొడవైన ఈ బార్డర్లో గడిచిన ఎన్నో ఏళ్లలో ఎప్పుడూ చూడని రేంజ్లో ఇప్పుడు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. బీజేపీ గెలిచిన తర్వాత భారతదేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ సొంత దేశమైన బంగ్లాదేశ్కు పంపించేస్తారేమో అన్న టెన్షన్ వాళ్ళను వెంటాడుతుంది. అసలు బంగ్లాదేశ్ తన బార్డర్ ప్యాట్రోలింగ్ను ఎందుకు అంతలా పెంచింది? బీజీబీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ గులాం మహ్మద్ సైఫుల్ ఆలం ఖాన్ మాట్లాడుతూ తమ బలగాలు చాలా అలర్ట్గా ఉన్నాయని ఒక న్యూస్ రిపోర్ట్లో ఓపెన్గా చెప్పారు. జనసంచారం లేని ఏరియాలు ఎక్కడైతే ఇల్లీగల్ ఎంట్రీలు ఎక్కువగా జరుగుతాయో ఆ దారులన్నిటిలో వాళ్ళు భారీగా మిలిటరీని దించారు. రఘునాథ్పూర్, షికార్పూర్, సాదీపూర్, షిబా, పుత్కాలి, గోగా, దౌలత్పూర్, రుద్రపూర్ లాంటి ఏరియాల్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు 24 గంటలు కాపలా కాస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ చేశారంటే లోకల్ జనాలు కనీసం తమ ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. భారతదేశం ఇక చూస్తూ ఊరుకోదు అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. బంగ్లాదేశ్ ఆఫీసర్లు ఏకంగా తమ సొంత జనాలకే బోర్డర్ వైపు వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా నైట్ టైం జీరో లైన్ దగ్గరకు వెళ్ళడం బంగ్లాదేశ్ వాళ్లకు పూర్తిగా బ్యాన్ చేశారు. భారత్ వైపు నుండి ఎవరూ బంగ్లాదేశ్లోకి రాకుండా చూసుకోవాలన్నదే తమ టార్గెట్ అని కల్నల్ గులాం మహ్మద్ చెబుతున్నారు. కానీ అసలు నిజం ఏమిటి అంటే వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళను చూసి భయపడట్లేదు. ఎన్నో ఏళ్లుగా భారతదేశంలో ఇల్లీగల్గా సెటిల్ అయిన వాళ్ళందరినీ భారత్ ఎక్కడ వెనక్కి పంపించేస్తుందో అన్నదే వాళ్ళ మెయిన్ టెన్షన్. భారతదేశం తీసుకోబోయే ఈ యాక్షన్నే పుష్ బ్యాక్ అని అంటారు. అస్సాం, బెంగాల్ ఈ 2 రాష్ట్రాలు బంగ్లాదేశ్ ఎకానమీకి, వాళ్ళ పాపులేషన్ ప్లానింగ్కు చాలా కీలకం. కానీ ఇప్పుడు బీజేపీ డబుల్ ఇంజిన్ పవర్ అక్కడికి ఎంటర్ అయింది. బాబాగంజ్లోని 140 కిలోమీటర్ల పొడవైన చాపైన్ బోర్డర్ ఏరియాలో కూడా బీజేపీని ఫుల్ హై అలర్ట్లో ఉంచారు. భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ ఎవరిని అక్రమంగా బంగ్లాదేశ్లోకి పంపకుండా ఉండేలా తాము చాలా టైట్గా అబ్జర్వ్ చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. దీంట్లో ఉన్న లాజిక్ గమనించారా? భారతదేశంలోకి దొంగచాటుగా వెళ్ళిన వాళ్ళందరినీ ఇప్పుడు బంగ్లాదేశ్
తమ సొంత జనాలుగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. నిజానికి ఇది చాలా పెద్ద డిప్లొమాటిక్ సెక్యూరిటీ క్రైసిస్. బంగ్లాదేశ్ ఎందుకు అంతలా భయపడుతుంది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఏళ్ళుగా వెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్న 2000 మందికి పైగా అక్రమదారుల కంప్లీట్ లిస్ట్, వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు భారతదేశం చేతిలో పక్కాగా ఉన్నాయి. వీళ్ళంతా మీ వాళ్ళే, వీళ్లను వెనక్కి తీసుకెళ్ళండి అని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా బంగ్లాదేశ్ మాత్రం ఎస్కేప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కనుక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని వీళ్ళందరినీ బార్డర్ దాటించి వెనక్కి పంపించేస్తే బంగ్లాదేశ్ లోపల సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ తప్పుతుందని వాళ్లకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను, బార్డర్ గార్డ్స్ను అలర్ట్ చేసి ఫీల్డ్లోకి దించారు. హిమంత బిశ్వా శర్మ పేరు వినపడగానే బార్డర్ అవతల టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అస్సాం గడ్డ మీద ఇక ఒక్కరికి కూడా ప్లేస్ లేదని ఆయన చాలా క్లియర్గా తేల్చి చెప్పారు. ఆయన తీసుకున్న ఈ యాటిట్యూడ్ బంగ్లాదేశ్ను డిఫెన్స్లో పడేసింది. 2024లో భారతదేశం తీసుకునే డిసిషన్స్ కేవలం పేపర్లకే పరిమితం కావని వాళ్లకు మైండ్లోకి ఎక్కేసింది. ఇప్పుడు అంతా యాక్షన్ మోడే. భారతదేశం తన బోర్డర్లో ఎవరూ రాకుండా స్మార్ట్ ఫెన్సింగ్ వేసింది. డ్రోన్లతో సెక్యూరిటీ కూడా గట్టిగా పెంచేసింది. దీనికి కౌంటర్గా భారత్ నుండి వస్తున్న ఈ ప్రెషర్ను తట్టుకోవడానికి బంగ్లాదేశ్ తమ మిలిటరీని అక్కడ దించింది. కానీ కేవలం కొద్దిమంది ఫోర్స్ను అక్కడ పెట్టినంత మాత్రాన భారతదేశం తీసుకోబోయే యాక్షన్ను బంగ్లాదేశ్ ఆపగలదని మీరు అనుకుంటున్నారా? దీనికి ఛాన్సే లేదు. మన బోర్డర్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మనకు పక్కాగా తెలుసు. జసోర్, కుల్నా లాంటి జిల్లాల్లో వాతావరణం చాలా టెన్షన్గా మారిపోయిందని అక్కడ మీడియా వాళ్ళే చెబుతున్నారు. భారతదేశం ఏదైనా పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేస్తుందేమో అని అక్కడి జనాలు చాలా భయంతో వణుకుతున్నారు. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ బ్యాన్ చేసిన ఆ జీరో లైన్ గురించి మాట్లాడుకుందాం. అసలు జీరో లైన్ అంటే 2 దేశాల బోర్డర్లు కలిసే ఒక పాయింట్. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వరు. దీన్ని బట్టి చూస్తుంటే బంగ్లాదేశ్ తమ బోర్డర్ను పూర్తిగా క్లోజ్ చేయాలని ఫిక్స్ అయిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇది అక్రమ ఎంట్రీలను ఆపడానికి కాదు, భారతదేశం తీసుకోబోయే అటాక్ లాంటి యాక్షన్ నుండి తమను తాము కాపాడుకోవడానికే వాళ్ళు ఈ స్కెచ్ వేశారు. ఇదొక డిఫెన్సివ్ లాక్డౌన్. భారతదేశం పవర్ ఇప్పుడు ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందో చెప్పడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. ఈ సిచ్యువేషన్ కేవలం మనకు బంగ్లాదేశ్కు మధ్య జరుగుతున్నది మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతా చాలా సైలెంట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. పొరుగు దేశాలతో ఫ్రెండ్షిప్ విషయంలో మనం ఎప్పుడూ ముందుంటామని భారతదేశం మెసేజ్ ఇస్తూనే ఉంది. కానీ అదే టైంలో నేషనల్ సెక్యూరిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ వైపు నుండి వస్తున్న సిగ్నల్స్ చూసి మన BSF కూడా సెక్యూరిటీ మరింత గట్టి చేసింది. వాళ్ళు అలర్ట్గా ఉంటే మనం వాళ్ళకంటే 10 రెట్లు అలర్ట్గా ఉంటాం. మన ఆర్మీ వాళ్ళు బోర్డర్లో జరిగే ప్రతి చిన్న మూమెంట్ను అబ్జర్వ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్కు ఉన్న భయం కరెక్టే, ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా భారతదేశం చూపించిన మంచితనాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇది తన బోర్డర్లను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక సరికొత్త భారతదేశం. మనం కనుక్కున్న ఆ 2000 మందిని భారత్ వెనక్కి పంపించేస్తే బంగ్లాదేశ్ ఏం చేస్తుంది? సైలెంట్గా వాళ్ళని తీసుకుంటుందా, లేక బోర్డర్ దగ్గర కావాలనే ఏదైనా గొడవ క్రియేట్ చేస్తుందా? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా రిస్క్లో పడిపోయింది. ఒకవైపు భారత్ నుండి వస్తున్న భయంకరమైన ప్రెషర్, మరోవైపు వాళ్ళ దేశంలో ఉన్న లోకల్ పాలిటిక్స్. కానీ భారత్ మాత్రం తన డెసిషన్ ఏంటో క్లియర్గా చెప్పేసింది. ఇప్పుడు కేవలం కంచెలు వేయడమే కాకుండా అడ్వాన్స్డ్ కెమెరాలు, సెన్సార్లు కూడా ఫీల్డ్లోకి తెచ్చేశారు. అస్సాం, బెంగాల్ బోర్డర్లలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ టైట్ సెక్యూరిటీ అనేది రాబోయే ఒక అతిపెద్ద యాక్షన్కు చిన్న ట్రైలర్ మాత్రమే. భారతదేశం ఇప్పుడు తన తూర్పు బోర్డర్ మొత్తాన్ని ఎవరూ దాటలేనంత స్ట్రాంగ్గా మార్చే పనిలో పడింది. ఏ విదేశీ పవర్ కూడా భారతదేశం లోపల జరిగే విషయాల్లో ఇన్వాల్వ్ కాలేదు. మన జనాభా లెక్కలను మార్చే సాహసం అసలే చేయలేదు. బంగ్లాదేశ్ ఈ నిజాన్ని ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే వాళ్లకు అంత మంచిది. వాళ్ళ సైన్యం ఇంతలా కంగారు పడడం, వాళ్ళ ఆఫీసర్లు పదే పదే బార్డర్ చుట్టూ తిరగడం చూస్తుంటే వాళ్ళల్లో ఉన్న వీక్నెస్ బయటపడుతుంది. భారతదేశం ఎప్పుడూ ముందుకెళ్ళి ఏ దేశం మీద అటాక్ చేయలేదు. కానీ ఎవరైనా సరే మన భద్రతతో ఆడుకోవాలని చూస్తే మాత్రం వాళ్లను అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పశ్చిమ బెంగాల్లో సిచ్యువేషన్ ఇక మీదట పాత రోజులలాగా ఉండదు. స్మగ్లింగ్, బార్డర్ దాటి వచ్చే ఇల్లీగల్ ఎంట్రీలు ఇవన్నీ పూర్తిగా బంద్ అవ్వబోతున్నాయి. ఎవరిని లోపలికి రానివ్వము అని బంగ్లాదేశ్ ఆఫీసర్లు చెబుతున్న మాటలు చూస్తుంటే మేము దేనికైనా రెడీ అని భారత్కు ఒక హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. కానీ నిజంగా వాళ్ళు రెడీగా ఉన్నారా?
బీఎస్ఎఫ్ ఎప్పుడు ప్రపంచంలోనే ఒక టాప్ రేంజ్ డిఫెన్స్ ఫోర్స్. దానికి లేటెస్ట్ టెక్నాలజీ, పవర్ఫుల్ ఆయుధాలు తోడయ్యాయి. మన భారతదేశం ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా నిలబడడానికి పూర్తిగా రెడీ అయిపోయింది. మన మిలిటరీ పవర్ ఏ రేంజ్లో పెరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి చిన్నదానికి మన మీద డిపెండ్ అయ్యే బంగ్లాదేశ్ మనతో పెట్టుకునే పొజిషన్లో అస్సలు లేదు. వాళ్ళ అలర్ట్ అంతా కేవలం తమ జనాలకు ఏదో యాక్షన్ తీసుకుంటున్నామని కలరింగ్ ఇవ్వడానికే. భారతదేశం నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ తలుచుకుని వాళ్ళు లోపల గజగజ వణికిపోతున్నారు. అస్సాం నుండి బెంగాల్ వరకు ఉన్న ఆ 4000 కిలోమీటర్ల బోర్డర్లో ఇప్పుడు ఒక సరికొత్త హిస్టరీ రాయబోతున్నారు. బోర్డర్ దగ్గర జరగబోయే గేమ్లో విన్ అయ్యేది ఎప్పుడు మన భారతదేశమే. మనం బంగ్లాదేశ్ వేసే ప్రతి అడుగును చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళు చేసే ఏ స్కెచ్కైనా సరే గట్టిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం, మన గవర్నమెంట్ ఎప్పుడూ రెడీగానే ఉన్నాయి. ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. రాబోయే 2-3 వారాల్లో బార్డర్ దగ్గర బంగ్లాదేశ్ ఏమాత్రం ఊహించని రేంజ్లో ఏదో ఒకటి జరగబోతుంది. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి అదిరిపోయే న్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.